నమస్తే, నేను మీ కామిక్ ఖాన్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి, అదేవిధంగా మగపిల్లల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, దీని మీద మాట్లాడడానికి కామన్ మ్యాన్ యాజ్ ఏ పబ్లిక్ గా మనం వెళ్ళి ఈ రోజు అడగడం, మాట్లాడడం అయితే తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? సహస్ర గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఆడపిల్లలకి సేఫ్టీ లేదంటారా, మగపిల్లలకి సేఫ్టీ లేదంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఆడవాళ్ళు చాకులు కంత్రి వాళ్ళు అయితే మగపిల్లలకి సేఫ్టీ, మగవాళ్ళు ఇక బాంబులు బుల్లెట్లు అయితే ఆడపిల్లలకి సేఫ్టీ. ఓకే, ఈ రెండిళ్లలో ఒకరికొకరికి ఏంటంటే అమాయకులైన ఆడపిల్లలు ఏంటంటే ఈ ఎదవాళ్ళనైనా దొద్దమ్మలైనా మోసపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. అమాయకులైన అబ్బాయిలు ఏంటంటే ఇటువంటి అమ్మాయిని నమ్మి, ఇటువంటి అమ్మాయిని ప్రేమించి, ఇటువంటి అమ్మాయిలతో తిరిగి డబ్బు నష్టపోయి, ప్రేమ నష్టపోయి, టైం నష్టపోయి, ప్రాణాన్ని నష్టపోయి. ఇద్దరికి ఇప్పుడున్న జనరేషన్ అయితే అమ్మాయిలు అయితే మాత్రం మామూలుగా లేదు. ఇవాళ రేపు అమ్మాయి అంత అమాయకంగా ప్రాణం తీసుకునేంత పిచ్చితనంతో అయితే లేదు. ఇక పెళ్ళి అయ్యి భర్త చేతుల్లో చనిపోతుందంటే ఇక అది ఇప్పుడు కాదు, కొంచెం అవి ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి మెలుగుగా ఉంటారు, కానీ లేడీస్ మెలుగుగానే ఉంటారు. కానీ ఇలా చనిపోతున్న భర్త చేతుల్లో చనిపోతున్న అమ్మాయిలు ఎందుకు ఇంత అమాయకంగా ఇంత ఇదిగా ఉంటున్నారు? ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, మన హైదరాబాద్ ఒక అమ్మాయిని కిరాతకంగా చంపేసి కుక్కర్లో పెట్టి వాటి అస్థికలు కూడా బూడిద చేసి చెరువులో అయితే కలపడం అయితే జరిగింది. దాని మీద మీరు ఏం చెప్పాలి? ఎంతవరకు ఇంత ఘోరంగా చంపాడు అంటున్నారు, అసలు ఏం జరిగిందండి? తేలిందిగా అతనికి వేరే ఎఫ్ఐఆర్ ఉందని, తేలింది. ఆ ఎఫ్ఐఆర్ ఈ అమ్మాయి నిలదీసిందని తేలింది. నిలదీసినందుకు ఈ అమ్మాయిని అడ్డం తొలగించుకుంటే ఆ పెట్టుకున్న అవతలు ఉన్నవాళ్ళతోటి, అవతలు పెట్టుకున్న అక్రమ సంబంధాలతోటి హ్యాపీగా బ్రతకొచ్చు. ఇది చాలా తెలివిగా చేశాడు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక మనిషి ప్రాణం తీయడం అంటే అంత ఆషామాషి కాదు. అది అమ్మాయే కానీ అండ్ అబ్బాయే కానీ ఎవరైనా కానీ, ఒక మహిళనే కానీ ఒక మనిషినే కానీ చంపడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ చంపి ఇది చేశారు అంటే మరి దొరికాడుగా, ఎందుకు చంపాడు? మొత్తం ఫోన్ ట్యాపింగ్ మొత్తం తెలియదు. వేరే అమ్మాయితోటి అఫేర్ పెట్టుకోవడం ఎందుకు? ఇట్లా కట్టుకున్న భార్యలను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అని ఒక మాటతోటి ఇతని ఇంటికి వచ్చి ఇతని ఇంటికి కల్పవృక్షమై వంశవృక్షాన్ని ఇచ్చేటువంటి ఆడవాళ్ళని ఇలా చంపడం ఎందుకు? ఆ అమ్మాయితోనే ఉండాల్సింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా. మరి ఇప్పుడు ఈ అమ్మాయిల అమ్మ నాన్నలకి కడుపు సోటానికి ఇచ్చాడా? ఆ అమ్మాయిని చంపేసేసాడా? ఎందుకు? అదో అటువంటి వాళ్ళని ఇటువంటి అమాయకులైనటువంటి అమ్మాయిలు నమ్ముతున్నారు, వీళ్ళ పేరెంట్స్ నమ్ముతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇట్లా మన హైదరాబాద్ లో ఎట్లా జరిగింది, కేరళలో ఇంకొక విషయం జరిగింది. ప్రేమించిన అమ్మాయి ఒక తన లవర్ ని సైతం చంపేసింది అంట విషయం పెట్టి. మరి ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు సమాజంలో. వీళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ లో ఈ జనరేషన్ ఆడపిల్లలు ఎలా ఉన్నారు? చెప్తానుగా, ఆడపిల్లలే చాలా డేంజర్ గా ఉన్నారు. ఆడపిల్లలే దేనికైనా సరే ఇప్పుడు తెగిలుస్తున్నారు, తెగబడుతున్నారు అని కూడా చెప్పానుగా నేను. ఎందుకనంటే అలాగే ఉన్నారు ఆడపిల్లలు. ఆడపిల్లలు లేరనుకో, వాళ్ళ పేరెంట్స్ తయారు చేస్తున్నారు. పోనీ వీళ్ళ తెలివిగా ఉంటే వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి ఏం సాధిద్దామని చేస్తున్నారో? ఇప్పుడు ఈ అమ్మాయి అట్లాంటి విషయం పెట్టి చంపింది, ఇప్పుడు పోలీసులు దొరికిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం కూడా జైలు పాలైనా ఇప్పుడు సాధించేది ఏం లేదుగా. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా చంపి ఈ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో ఉంటూ పిల్ల పాపలతో ఏమి ఉండదుగా. ఈ అమ్మాయి కూడా లోపల ఉండదుగా. అంతకాడికి చంపడం ఎందుకు? ప్రేమించావు, ఓకే, ఒప్పుకో, ఇష్టమైందా పెళ్లి చేసుకుని కలిసి కాపురం చేయండి, ఇష్టం లేదా విడిపోండి. అంతేగాని చంపడం వలన ఏంటి లాభం? ఏంటి? అసలు ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా నువ్వు ఒక తీరని శోకాన్ని మిగిల్చావు, ఆ అబ్బాయిని లోకం నుంచి తప్పించావు, నువ్వు ఒక తీరని మచ్చగా మిగిలిపోయావు కదా అమ్మాయిల తల్లిదండ్రుల దగ్గర. అలా అబ్బాయిల తల్లిదండ్రుల దగ్గర అలా తీరని మచ్చగా మిగిలిపోయావు కదా. ఒక ఆడ మనిషి అయి ఉండి, ఒక మహిళ అయి ఉండి ఒక అబ్బాయిని అలా చేసావంటే నీకు ఏమి ఆశించి చేసావు అతని దగ్గర? లేకపోతే ఏం కావాలని చేసావు? ఎక్కడ అడ్డు వస్తున్నాడని చేసావు? ఏం అడుగుతున్నాడని చేసావు? ఏం చేస్తున్నాడని చేసావు? మరి ఇవి కూడా ఇదిగో అలా ఆ కుక్కర్లో పెట్టి ఉడకబెడతాం అలా ఉంటే ఈ విషయం పెట్టి చంపడం కూడా ఇలాగే ఉంది. ఇవాళ ఎవరు కూడా తగ్గేది లేదు అన్నట్టుగా ఉన్నారు. ఆడపిల్లలు తగ్గట్లేదు, లేదు. ఆడవాళ్ళని హత్య చేయడం తగ్గింది. ఆడవాళ్ళని మగవాళ్లే కానీ, పెళ్లి చేసుకున్న భర్తలే కానీ, అత్తమామలే కానీ, ఆడపడుచులే చంపడం తగ్గింది. సొసైటీలో
చట్టాలు కానివ్వండి అన్నీ కానీ ఎవరికి ఎక్కువగా ఫేవర్గా ఉంటాయి. ఆడపిల్లలు చాలా వరకు కూడా ఏ చిన్న ఇష్యూ అయినా సరే వాళ్ళ మీద రేప్ చేసి పెట్టడం ఇలా జరుగుతుంది. మగపిల్లలకి అవి వస్తున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళకే ఫేవర్ గా ఉంది కాదని ఆ చట్టాలే కానీ న్యాయాలే కానీ అన్ని కలిపినా ఆడవాళ్ళకే ఫేవర్ గా ఉంది. కానీ ఎంత ఆడవాళ్ళకి గవర్నమెంటే కానీ చట్టాలే కానీ న్యాయాలే కానీ ఫేవర్ గా ఉన్నాయని ఇలా మగవాళ్ళని కూడా ఇలా చంపడం అన్యాయం కదా. చంపారు, ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి ఏమైనా సుఖ సంతోషాలు బతికిద్దా? ఇప్పుడు ఆడవాళ్లే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నారు. పెళ్లిళ్ళు కలుగుతుంటే పిల్లల్ని పట్ల కావాలి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావాలి, లక్షల్లో శాలరీలు కావాలి, లగ్జరీ లైఫ్లు కావాలి, ప్రాపర్టీస్ కావాలి, ఇల్లు వాకిలు కావాలి, ఇలా ఇలా డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయిలే కానీ అమ్మాయి పేరెంట్సే కానీ. ఇప్పుడు వైజాగ్ లో ఆడపిల్లలు ఉన్నారు, హైదరాబాద్ అంటే ఎవరంట వాళ్ళు అదే అమ్మాయిని అమెరికా ఇస్తారు. ఎందుకంటే వాడు అక్కడ చంపేయచ్చు, వాడు అక్కడ చంపేసి వాడు ఏమైనా చేసేసేయచ్చు. అక్కడ చంపితే ఇక్కడ శవం రావడానికి 2-3 నెలలు టైం పట్టింది. ఈ గవర్నమెంట్ వాడు కాళ్ళు పట్టుకొని, ఆ ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకొని, ఈఎంపీ కాళ్ళు పట్టుకొని శవాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పటికి ఆ శవం కుళ్ళివే కంపు కొట్టి అట్లా చేస్తున్నారు. కానీ అట్లా చంపుకొని బిడ్డల్ని కుళ్ళిపోయిన శవాల్లాగా తెచ్చుకోవడానికైనా పేరెంట్స్ ఇష్టపడుతున్నారు. కానీ మన ఇండియా కంట్రీలో మన వేరే రాష్ట్రానికి ఇవ్వడానికి మాత్రం ఏ తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. పిల్లని ఎవరైనా ఇస్తారమ్మా అని ఏదైనా ప్రొఫైల్ వస్తే శాలరీ ఎంత 70,000 సరిపోదంట, 1,50,000 శాలరీ కావాలంట, బోర్ కొడితే కారు కావాలంట, బోర్ కొట్టకపోతే బండి కావాలంట. ఏంది ఇట్లా పెంచుతారు ఆడపిల్లల్ని? ఈ తల్లిదండ్రులు ఇలాగే ఉంటారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇలా పెంచుకొని ఇలా చేసి ఆడపిల్లల్ని ఏం చేద్దామని మరి వీళ్ళు ఇలా చేస్తున్నారో, ఇటువంటి మన సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దామని ఇటువంటి తల్లిదండ్రులు తయారవుతున్నారో, అలాగే వాళ్ళ ఆడపిల్లలు కూడా తయారవుతున్నారు తెలియట్లేదు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. కట్నాలు అడుగుతారా? లేదు, మేము ఇంత ఇస్తాం, ఇంత చేస్తాం, ఇక్కడ ఏదో పెళ్లి చేసుకున్నాం అని చెప్పి చేసేసుకోవాలి. అంతేగాని మాకు అన్ని కావాలి ఇన్ని కావాలంటే నీకు ఇన్ని ఇచ్చినాడు కట్నాలు వేసుకోకుండా పెళ్లి చేసుకుంటాడా? లక్షల్లో వాడు కూడా కట్నాలు అడుగుతాడుగా. నువ్వు కోట్లలో ప్రాపర్టీలు అడిగితే వాడు లక్షల్లో అడుగుతాడు, వాడు లక్షల్లోనే అడుగుతాడు, కోట్లలోనే అడుగుతాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందంటే ముందు పోలీస్ వ్యవస్థ మారాలి. చట్టాలు న్యాయాలు ఆడవాళ్ళ తరఫున ఉంటే ఉండొచ్చు, ఉండొద్దని నేను అనట్లేదు. కాలం నాడు డిగ్రీ అని ఒక డిగ్రీ ఉండేది మగాళ్ళ మీద. ఇది ఏం చేసినా సరే వాడు కాలు తీసి పారేస్తారు. అదే డిగ్రీ ఇప్పుడు ఆడవాళ్ళ మీద పెట్టారు. ఇట్లా చంపి ఇట్లా విషాలు పెట్టి చంపేటోళ్ళని, ప్రేమిస్తున్నానని చెప్పి తీసుకుపోయి పాయిజాలు ఇచ్చి చంపేటోళ్ళని, చంపి ఇట్లా భూమిలో పూడ్చిపెట్టే వాళ్ళ మీద ఆడవాళ్ళ మీద డిగ్రీ మొదలు పెడితే చక్కగా అవుతారు. పోలీసులు అంటే ఇంతకు ఉచ్చబడేది అసలు. మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరి పేరెంట్స్కి అయినా కానీ ఉచ్చబడేది. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రస్తుతానికి ఏంటంటే పోలీస్ వ్యవస్థలో మార్పు వచ్చింది, న్యాయ వ్యవస్థలో మార్పు వచ్చింది, చట్టం కూడా అంతగా మగవాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు, ఆడవాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుంది కనుక ఇలా తయారవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విలువైన సమయాన్ని అది యూత్కి కావాల్సినటువంటి సమాచారాన్ని మీరు అందించినందుకు ఆరోగ్య సరిగ్గా